అవోల్లా వెనుకట రామాయణంలా పెళ్ళైన శ్రీరామచంద్రుణ్ణి మోహించి ఎంటబడుతుంది రావణాసురుని చెల్లె శూర్పణక్క. ఆ తప్పు అట్లా చేయొద్దు అని ఎంత చెప్పినా ఇంటలేదని లాస్ట్కు ముక్కు చెవులు కోస్తాడు రాముల వారి తమ్ముడు లక్ష్మణుడు. అయితే అసోంటి శిక్షలు ఈ కాలంలో కూడా నడుస్తున్నాయి. వల్ల మొగన్ని నేనుండంగా పరాయి మొగోడు కావాల్సి వచ్చిందా నీకు అని సమోసాను కొరికినట్టు కసుక్కున భార్య ముక్కు కొరికినట్టు ఒక భర్త చూడు రియాన్నో. ఇగో చీర కొంగుతోటి ముసుగేసుకొని ఉంది చూడు, ఈమె ముక్కును యాపిల్ ముక్కను కొరికినట్టు కొరికినట్ట ఈమె భర్త గీ రామ్ కిలావన్ అన్నట్టు ఆయన. ఈయనను కాదని ఇంకోలతోటి సీక్రెట్ గా అక్కం పక్కం వ్యవహారం నడిపిస్తుందని అనుమానం కొట్టిందట. ఇదేదో కనిపెడదామని ఆమె వెనుక సీక్రెట్ గా ఫాలో అయినట్ట మొగడు. ఆ సంగతి కనిపెట్టకుండా అలవాటైన తీరులో చక్కగా లవర్ ఇంటికి పోయిందట. కథం ఇద్దరిని దొరకబట్టిండు. ఏం మనిషివే నువ్వు, ఏం అన్యాయం చేసిండే నీకు, ఇద్దరు పిల్లల తల్లి వన్న సోయి కూడా మర్చినవా అని 4 మాటలు అన్నాడట. అయితే ఏంది ఇప్పుడు ఏంది అని ఉల్టా దబాయించినట్టుంది. ఇక కోపం ఆపుకోలేక మీద పడి బిర్యానీల చికెన్ ముక్కను కొరికినట్టు కొరికితే ముక్కే ఊసొచ్చి కింద పడ్డదట. ముక్క ఊసేటట్టు కొరికిండంటే ఎంత కసి కోపంతో కొరికిండో అన్న. ఇక నొప్పి తట్టుకోలేక కీకలు పెడుతుంటే చుట్టుపక్కల వాళ్ళంతా పోగై పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు వచ్చి అంబులెన్స్ కు ఫోన్ కొట్టి పిలిపించారు. ఇక చూడు, తొక్కులేని అన్నాన్ని తినొచ్చు కానీ ముక్కులేని ముఖాన్ని ఎట్లా చూడాలి అనుకుంటో ఏమో. ఊసిపోయి కింద పడ్డ లవర్ ముక్కును ప్లాస్టిక్ సర్జరీ చేసి మళ్ళీ అతకబెట్టియాలని ప్లాస్టిక్ డబ్బాల పెట్టుకొని అంబులెన్స్ ల పక్కకే కూర్చొని ఎంట పోతుండే ఆ లవర్ గాడు. యూపీ రాష్ట్రం హర్దోయ్ జిల్లాలో జరిగిన కథ ఇది. మొన్న హర్దోయ్ మెడికల్ కాలేజీకి పట్టకపోతే ప్లాస్టిక్ సర్జరీ చేస్తేనే అతుక్కుంటదని ఆడికెళ్ళి లక్నోలో ఉన్న పెద్ద ఆసుపత్రికి పంపిరట. ఇక వీడనట లవర్ గాడు. అవు తమ్మి ఏంది కథ, ఎప్పటి సంది లవ్ పడ్డారు మీరు ఇద్దరు? थोड़ा प्रेम संबंध था, 10 महीने हो गया था। तो ये इनको घर में जाने का खतरा था। इनने मेरे को फोन करके बताया तो ये मेरे घर चली आई। तो इसके घर वाले भी आए, मैंने मना किया कि अभी रुक जाओ, पुलिस आ जाए उसके बाद अपने लिवा के ले जाना, अगर जाना चाहती हैं तो। मतलब हमको जबरदस्ती घर से पकड़ के नहीं लाए। एक दो लोग हम पे बिंद गए, हम बचा रहे थे, उसकी नाक काट के चले गए। అబ్బని సిన్సియారిటీ సల్లగుండా నిజం మాత్రం మంచిగానే చెప్తున్నాడు. ఈయన పెళ్ళాం క్యాన్సర్ తోటి కాలం చేసిందట. సింగిల్ గా ఉంటున్నావు నాతోటి మింగిల్ అవుతావా అని ఆమెనే ఈయనతోటి సూపతి కట్టిందట. ఇక ఇప్పుడు కూడా నేనేం రమ్మనిలే అని అంటుండు. ఇక ఈమె వర్షన్ కూడా ఇన్నోరు ఇంకా గమ్మతి. मेरे सास ससुर ने और मेरे घर वाले ने मुझे मारने की धमकी दी, इसीलिए हम बचने के लिए मैंने मौका पाते ही हम सुशील के घर पे आ गई। और उसने मतलब मौका पाते ही मेरी मुंह में नाक ही अपनी दबा ली। हाँ, प्रेम व्यवहार है मेरा, है गया 10 महीने तक। ఇన్నరా బాజాబ్తో చెప్తుంది ఆయనతోటి లవ్లో పడ్డా 10 నెలల సంధి అని. అసలు అట్లా యేసుడు తప్పు అన్న సంగతి మర్చిపోయినట్టుంది కదా అభినవ శూర్పణక. ముక్కు తెగిపోయిన నొప్పిని మర్చిపోయి టీవీ ఛానల్లో మైకుల ముంగట్నే ఇట్లా మాట్లాడుతుందంటే ఎంత డీప్గా ప్రేమ సముద్రంలో మునిగిపోయిర్రో కదా ఇద్దరు. మరి ఇక మొగన్ని కాదని పరాయి మొగంతో పోవుడు తప్ప రైటా అన్న సంగతి కోర్టోళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఎంత కోపం వచ్చినా సొంత మొగడైనా ముక్కు కొరుకుడైతే చట్ట ప్రకారం తప్పే కదా. అందుకే శిక్ష చేపిస్తందుకు అదుపులకు తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారట పోలీసు వాళ్ళు. కానీ రాముల వారిని మోహించినందుకే ముక్కు చెవులు కోసిండు లక్ష్మణుడు. నా పెళ్ళాం పరాయి మొగంతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ముక్కు కొరికితే తప్పేంది అని ఫిక్స్ అయ్యి గిట్లా చేసిండో ఏమో ఈ మగడు.